నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక వ్యక్తి బీజేపీ కార్యకర్త, సామాన్య కార్యకర్త, దాదాపు 15 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతూ నాకు పెద్దపల్లి పార్లమెంట్ కి సంబంధించిన టికెట్ బీజేపీ నుంచి టికెట్ ఇప్పించాలని చెప్పి ఒక ధర్నాకైతే కూర్చున్నాడు. దాదాపు 4 రోజుల నుంచి అయితే ఇతను ధర్నా చేస్తున్నాడు. సింధు అని అంటుంటారు. ధర్మపురిలో దాదాపు తెలియని వారైతే ఉండరు. ఇతని గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా 2 సార్లు అయితే సైకిల్ యాత్ర అయితే చేశారు. దాదాపు రాజ్నాథ్ సింగ్ లాంటి హేమహేమి నేతలను కూడా కలిశాడు. దాదాపు ఇప్పటికి కూడా సునీల్ బన్సాల్తో కూడా సీట్ ఇవ్వాలని కూడా చర్చలు అయితే జరుపుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు సామాన్య కార్యకర్త ఏంటి, పెద్దపల్లి పార్లమెంటు సీటు అడగడం ఏంటి అనేది వింతగా ఉంది. దాదాపు అందరూ అదే చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే సింధును అడిగి తెలుసుకుందాం. నేను గత 15 సంవత్సరాలకు పైబడి నుండి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన సర్పంచ్గా 2 సార్లు, ఎంపీటీసీగా, ధర్మపురికి జడ్పీటీసీగా కూడా పోటీ చేయడం జరిగింది. నా జడ్పీటీసీ పరిధిలో ఒక ఎంపీటీసీని గెలిపించుకోవడం జరిగింది. ఒక ఎంపీటీసీ స్వల్ప ఓట్ల మెజార్టీతోటి కూడా చదువుకోవడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ 0 ఉన్నప్పటికీ ఇక్కడ లేనటువంటి వ్యవస్థ నుంచి కూడా నేను కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న, పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. పార్టీ పక్షాన పోటీ చేసిన పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రావాలి అని చెప్పి 2013 సంవత్సరంలో 2014లో నరేంద్ర మోడీ గారి యొక్క సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్న సంకల్పంతో ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి 10 రాష్ట్రాలను దాటుకుంటూ జమ్మూ కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర, ఒక ర్యాలీ చేయడం జరిగింది. దాని తదనంతరం అందరి యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో నరేంద్ర గారి యొక్క ప్రభుత్వం వచ్చింది సెంట్రల్లో. రెండవసారి కూడా మళ్ళొక్కసారి రావాలి, 2019లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సుస్థిర ప్రభుత్వం రావాలి, మా తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలని ధర్మపురి పుణ్యక్షేత్రం నుంచి జిల్లాల కేంద్రంగా నేను 2019 తెలంగాణలో ఉన్నటువంటి సైకిల్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ఇటు చేసినటువంటి యాత్రలో భాగంగా 4 ఎంపీ సీట్లు గెలిస్తే మాకు చాలా ఆనందం కలిగింది. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, మళ్ళీ సుస్థిరంగా ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఫిరేక్ బార్ తప్పకుండా శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం మళ్ళీ ఢిల్లీలో వస్తున్నది. ఇక్కడ 10 నుంచి 12 సీట్లు తెలంగాణలో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరిని అడిగినా కూడా బీజేపీకే ఓటు వేస్తాం, బీజేపీ మాది అనేటువంటి వ్యవహారికంగా ఉన్నది. శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో దేశం కూడా అభివృద్ధి చెందింది. నరేంద్ర మోడీ గారు కూడా అనేక మంది మంత్రులకు, బడుగు బలహీన వర్గాల వారికి కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి, సామాన్యులకు అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మరియు కేంద్ర నాయకత్వానికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు సార్? నేను పార్టీని డిమాండ్ చేస్తలేను సార్, పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర నాయకత్వానికి కానీ జాతీయ నాయకత్వానికి కానీ నేను హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎస్సీలలో ఉన్నటువంటి ఒక ఉపకులానికి, సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని కాబట్టి మాలాంటి నిరుపేదలకు, అణగారిన వర్గాలకు కూడా ఒక అవకాశాన్ని కల్పించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అనేక మందికి అవకాశాలు దక్కినాయి. నాకు కూడా ఈ రాష్ట్రం నుంచి ఒక అవకాశం దక్కితే నేను అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఇవ్వాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు మొదటి నుంచి కూడా ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పం ఉంది. నరేంద్ర మోడీ గారు అంటే ఎంతో ప్రేమ, గౌరవం, భక్తి వారంటే. ఆయన మహానుభావుడు, కారణ జన్ముడు. అలాంటి వ్యక్తిని నాయకత్వంలో మేము ఒక ఎంపీ ఉండడం అంటే మేము పూర్వజన్మ సుకృతం కూడా మేము భావిస్తామని చెప్పి ఈ పార్టీకి కానీ అందరికీ కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా చేసే అవకాశం ఉంది? లేదు సార్, పార్టీ ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్కే మేము కట్టుబడి ఉంటాం. కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేసుడు అనేది ఉండేది. పార్టీని ఎవరిని సూచిస్తే వారికే నా సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందండి. సంఘీభావం తెలియజేయడానికి, సింధుకు తెలియజేయడానికి పరాజిత ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఉన్నారు. అతను కూడా అడిగి తెలుసుకుందాం. ఈరోజు 4వ రోజు బహుశా రాయిల రవికుమార్ అలియాస్ అంటే ముద్దుగా సింధుగా పిలుచుకుంటారు. ఇక్కడ భాజపాకు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో అంటే 2019 సాధారణ ఎన్నికల్లో మన జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా
పోటీ చేయడం జరిగింది. అప్పటికంటే ముందు నుంచే మాకు సుపరిచితం. ఒకసారి బీజేపీ పార్టీ నుంచి ఎంపీటీసీగా కూడా పోటీ చేశారు. ఇట్లా భాజపా బలోపేతం కోసం తన వంతు ఒక చాలా అట్టడుగున ఉన్నటువంటి సామాజిక వర్గమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఉపకులమైనటువంటి సింధు మాదిగ కులానికి చెందినటువంటి రాయిల రవికుమార్ అలియాస్ సింధు గారు ఈరోజు తను అంటే శక్తికి మించి పార్టీ ప్రాణంగా, పార్టీ శ్వాసగా ఎందుకంటే మేము నిత్యం చూస్తాం తన హృదయం మీద ఇక్కడ ఎప్పుడు తన యొక్క కమలం చిహ్నాన్ని పెట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. నిరంతరం ఏ పగలు చూసినా రాత్రి చూసినా తనని చూస్తే కంపల్సరీ ఈ యొక్క కమలం స్పష్టంగా కనిపిస్తుంది. అంతటి అంకితభావం కలిగినటువంటి భాజపాకు అంకితభావం కలిగినటువంటి కార్యకర్త అయినటువంటి ఒక అతి సామాన్య కార్యకర్తలకు ఎందరికో భాజపా అదలమెక్కించింది. చట్టసభలకు అటు ఎమ్మెల్యేగా అయితేనేమి, ఎంపీగా అయితేనేమి ఎన్నో పదవులలో. అలాంటి భాగ్యం కూడా మా ధర్మపురి మండల వాసి అయినటువంటి మా స్థానిక నివాసి రాయిల రవికుమార్ కూడా కల్పించాలి. అందులో భాగంగానే ఇప్పుడు రానున్నటువంటి 2024 సాధారణ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం అనేది బహుశా దగ్గర నాకు తెలిసి 2-3 దశాబ్దాలకు పైచిలుగు ఎస్సీ అంటే దళిత వర్గాలకు చెందినటువంటి రిజర్వేషన్ ఉన్నది. కానీ ఒక్కసారి కూడా ధర్మపురి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వలే. ఇప్పుడు భాజపా గాలి వీస్తుంది కాబట్టి ఒక సామాన్య కార్యకర్తలకు ఎందరికో అవకాశం ఇచ్చారు. కాబట్టి మా సామాన్య కార్యకర్త అయినటువంటి రాయిల రవికుమార్ను కూడా పరిశీలించి మీరు టికెట్ అవకాశం ఇస్తే మేము పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలుగా మేము విద్యార్థి యువజన ప్రతి ఒక్క రైతు సంఘాలు ప్రతి ఒక్క సంఘాలు మేము ఏకమై మా యొక్క స్థానిక అభ్యర్థి అయినటువంటి రాయిల రవికుమార్ను మేము అత్యధిక మెజారిటీతో గెలిచి ఒక సామాన్యునికి మీరు అవకాశం ఇచ్చినందున మేము దాన్ని తూచా తప్పకుండా మీ యొక్క అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని మేము అత్యధికంగా మంచి మెజారిటీతోని మేము పార్లమెంటుకు మీరు ఇచ్చిన టికెట్కు కానుకగా మేము పంపిస్తాం. ఇది దాదాపు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సాధారణ వ్యక్తి, పార్టీలో అయితే సాధారణ వ్యక్తి దాదాపు ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఉన్న ఎన్నికల్లో అయితే వేల కోట్ల రూపాయలు నాయకులు అయితే ఖర్చు పెడుతున్న తరుణంలో ఒక సామాన్య నిరుపేద వ్యక్తి ఒక బీజేపీ పార్టీ నుంచి బలంగా ఉన్న తెలంగాణలో కూడా బలంగా ఉన్న బీజేపీ జాతీయ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. దాదాపు అంటే సామాన్య కార్యకర్తని ఆశించే నాకు హక్కు అయితే ఉంది, టికెట్ నాకు ఇవ్వాలి. దాదాపు నేను గల్లీ నుంచి ఢిల్లీ దాకా అయితే ఇప్పటికే 2 సార్లు యాత్ర చేశాను. అది నన్ను అర్థం చేసుకుంటారు, నాకు ఖచ్చితంగా నాకు సామాన్య కార్యకర్తగా నాకు టికెట్ అయితే ఇస్తారని చెప్పి సింధు రాయిల రవికుమార్ అయితే ఆశిస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.